హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లు తమకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల కోసం ఎంతో కాలంగా అంటే 2024 సంవత్సరం నుండి కూడా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ బకాయిలు ఎప్పుడొస్తాయి? తమ ఆర్థిక కష్టాలు ఎప్పుడు తీరుతాయి? అని ప్రతిరోజు ఆశగా గమనిస్తూనే ఉన్నారు. అయితే గత మార్చి 31 తేదీన ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వం నుండి కొంత కదలికైతే వచ్చింది. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జీఐఎస్ మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి అంశాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కొన్ని నిధులు విడుదల అయ్యాయి. ఇది కొంతమందికి ఊరటను కల్పించినప్పటికీ అందరికీ న్యాయం జరిగిందా అంటే లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా జీపీఎఫ్ విషయానికి వస్తే మార్చి నెలలో 2 లేదా 3 వారాలలో బిల్లులు పంపిన వారికి కూడా ఈసారి అమౌంట్ క్రెడిట్ అయింది. ఇది ఒక మంచి పరిణామం. అలాగే జీఐఎస్ బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఉంది. జీఐఎస్‌కి సంబంధించిన ప్రభుత్వం 2025 సంవత్సరం వరకు మాత్రమే జీవో ఇచ్చింది. ఆ జీవో పరిధిలో ఉన్న వారికి డబ్బులు పడ్డాయి. కానీ 2025 జూలై తర్వాత రిటైర్ అయ్యే వారికి లేదా ఆ గడువు దాటిన వారు ఒక వినూత్న నిర్ణయం అయితే తీసుకున్నారు. మాకు కొత్త జీవో కోసం వేచి చూసే ఓపిక లేదు. పాత రేట్ల ప్రకారమే మాకు రావాల్సిన డబ్బులైతే ఇచ్చేయండి అని వారు ట్రెజరీకి విన్నవించుకున్నారు. వారి అభ్యర్థన మేరకు పాత రేట్ల ప్రకారమే బిల్లులైతే పాస్ అయ్యి వారి ఖాతాల్లో జమ అయ్యాయి. కాబట్టి మిగిలిన వారు కూడా కొత్త జీవో కోసం ఎదురు చూడకుండా పాత పద్ధతిలోనే బిల్లులు పంపించుకుంటే త్వరగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఏపీజీఎల్ఐ మరియు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా స్పందించింది. గత కొద్ది రోజులుగా మెడికల్ బిల్లులు చాలా మందికి చెల్లింపులైతే జరిగాయి. మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం దాదాపు రూ. 1,500,00,00,000 ఈ బకాయిల కోసం నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమే. మరి దీనివల్ల కొంతమందికైనా ఆర్థిక వెసులుబాటైతే కలుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఈ డబ్బులేవి కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నవేమి కాదు. ఉద్యోగులు తమ 30 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్‌లో ప్రతి నెల తమ జీతం నుండి పైసా పైసా దాచుకున్న సొంత డబ్బులు ఇవి. ఇవి తమ కష్టార్జితాన్ని తిరిగి పొందడానికి కూడా ఇన్నేళ్లు వేచి చూడటం బాధాకరము. అసలైన సమస్య ఎక్కడుంది అంటే రిటైర్ అయిన తర్వాత వచ్చే అతి ముఖ్యమైన బెనిఫిట్ అయినటువంటి గ్రాట్యుటీ మరియు ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా మౌనంగానే ఉంది. గత 21-22 నెలలుగా ఈ చెల్లింపులు జరగకపోవడం పెన్షనర్ల గుండెల్లో మంట పుట్టిస్తోంది. రిటైర్ అయిన వృద్ధులు తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో, లేక ఇల్లులు కట్టుకోవడం కోసమో, లేక అనారోగ్య సమస్యలు వస్తే దాచుకున్నారనమాట. ఈ డబ్బులనైనా ఆశగా అయితే పెట్టుకున్నారు ఈ డబ్బులపైనే. అలాగే పనిచేస్తున్న ఉద్యోగులకు గత 4 సంవత్సరాల నుండి సరెండర్ లీవ్ డబ్బులు కూడా చెల్లించడం లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందరికీ తెలుసు. కానీ అసలు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయము. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ, కనీసం ఒక రోడ్ మ్యాప్ అయినా గూడా ఇవ్వాలి కదా! అని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అంటే చదువుకున్నవారు, సమాజంపై అవగాహన ఉన్నవారు, ప్రభుత్వం గనుక మా పరిస్థితి ఇలా ఉంది. అందుకే ప్రతి నెల ఒక 500,00,00,000 లేదా 1000,00,00,000 కేటాయిస్తాం. మీ బకాయిలు ఈ క్రమ పద్ధతిలో వస్తాయి అని ఒక స్పష్టమైన హామీ ఇస్తే వారు తమ ప్రణాళికలైతే వేసుకుంటారు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా లేదా ఏదైనా శుభకార్యం పెట్టుకోవాలన్నా వారికి ఒక భరోసా ఉంటుంది. అలా కాకుండా ఏ సమాచారం ఇవ్వకపోవడం వల్ల వారు ప్రతి నెల చకోర పక్షిలాగా ఆకాశం వైపు అంటే ప్రభుత్వ వెబ్‌సైట్ వైపు ఆశగా ఎదురుచూస్తూ నిరాశకు గురవుతూ ఉన్నారు. గతంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రభుత్వం కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా విడుదల చేసింది. అప్పుడు అందరిలో ఒక చిన్న ఆశ చిగురించింది. మేము కూడా క్యూలో ఉన్నాము అని. ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నెమ్మదిగా అందరికీ ఇస్తుందిలే అని ఒక నమ్మకమైతే ఏర్పడింది. కానీ 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ ఊసే లేదు. కనీసం మార్చి నెలలోనైనా భారీగా నిధులు వస్తాయని ఆశపడితే
కేవలం కొన్ని రకాల బిల్లులకే పరిమితం చేశారు. మార్చి 31న మధ్యాహ్నం 1 సమయంలో బిల్లులు పడుతూ ఉన్నాయని తెలియగానే గ్రాట్యుటీ వస్తుందేమో అని వేచి చూసిన వృద్ధుల కళ్ళల్లో చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఒక పెన్షనర్ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉందంటే, ఎండలో ఎండిపోతున్న రైతు పరిస్థితి లాగానే ఉంది. రైతు కష్టపడి పంట పండిస్తాడు. కానీ సరైన సమయంలో వర్షం పడకపోతే ఆకాశం వైపు దీనంగా చూస్తాడు. ఒకవేళ పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం వస్తే ఆ పంట పాడవకూడదని దేవుడికి దండం పెట్టుకుంటాడు. పెన్షనర్లు కూడా తమ జీవితాంతం కష్టపడి పండించుకున్న ఆర్థిక పంటను అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందుకోవడానికి అలాగే దీనంగా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చాలా విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాబోయే 2, 3 దశాబ్దాల అభివృద్ధి గురించి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. మరి అటువంటి విజన్ ఉన్న నాయకుడు తమ సొంత ఉద్యోగుల ఆకలిని, ఆవేదనను ఎందుకు గుర్తించడం లేదు? ప్రభుత్వం తక్షణమే చేయాల్సిన పనులు 2 ఉన్నాయి. మొదటిది ప్రతి ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క పే స్లిప్స్‌లో వారికి రావాల్సిన మొత్తం బకాయి ఎంత ఉందో స్పష్టంగా కనిపించేలాగా చేయాలి. దీనివల్ల పారదర్శకత అయితే పెరుగుతుంది. రెండవది ఆ బకాయిని ఎప్పటిలోగా చెల్లిస్తారో ఒక టైమ్ టేబుల్ ఇవ్వాలి. పక్క రాష్ట్రమైన తెలంగాణలో గతంలో పెన్షనర్లకు ప్రతి నెల 700,00,00,000 ఇచ్చేవారు. అది సరిపోవడం లేదని ఇటీవల ఉద్యోగ సంఘాలు కోరడంతో ముఖ్యమంత్రి గారు దాన్ని 1000,00,00,000కు ఆ తర్వాత 1,500,00,00,000కు పెంచాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. అక్కడ 2027 లోపు అన్ని బకాయిలు క్లియర్ చేస్తామని ఒక అవగాహనకైతే వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధంగా ఒక రోడ్ మ్యాప్ అయితే ప్రకటించాల్సి ఉంది. చివరగా పెన్షనర్లు మరియు ఉద్యోగులు పడుతున్న ఈ బాధ ఇప్పుడు ఆవేదనగా మారింది. ఆ ఆవేదన మెల్లమెల్లగా ఆవేశంగా మారుతుంది. ఏ ప్రభుత్వానికైనా సరే తన ఉద్యోగుల శాపాన్ని మూటగొట్టుకోవడం అనేది మంచిది కాదు. వారి కడుపు నిండితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ అధికారులు స్పందించి పెన్షనర్ల అంశాలను వమ్ము చేయకుండా, ఆశలను వమ్ము చేయకుండా త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలనైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.